చేస్తున్నటువంటి పొలం రాగులండి. రాగులు నాటుతాం. వీటిలో ఇలా దుక్కి చేసి ఒక 15-20 రోజుల పాటు మనం మట్టి పిల్లలతో మల్చింగ్ చేయించగలిగితే అప్పటి వరకు ఉన్నటువంటి కలుపు మొత్తం కూడా చనిపోతుంది. దీని తర్వాత రోటోవేటర్తో పూర్తిగా ఈ మట్టి పిల్లలన్నింటినీ కూడా పొడిగా చేసుకోవడం, చదును చేసుకోవడం ఒకటి. దాని తర్వాత ఎద్దుల మడకతో సాలు పద్ధతిలో ఎత్తుబోదెలు మనకి ఎంతైతే అవసరం ఉంటుందో ఒక అడుగుకి ఒక అడుగు డిస్టెన్స్ పెట్టుకోవాలనేది ఆలోచన. నీళ్ళ పారకానికి కావలసినటువంటి కాలువలు, అలాగే బోదెలతో గులిరాగి పద్ధతిలో నాటాలనేది ఆలోచన. ఈ మెథడు ఎక్కువగా ఈ కర్ణాటకలో మైసూరు ఆ ప్రాంతంలో, అలాగే మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. ఈ గులిరాగి పద్ధతి డాక్టర్ కాదరవలి గారు ఎక్కువ మొత్తంలో కొన్ని వందల వేల ఎకరాల్లో విస్తీర్ణాల్లో చేయించి సఫలీకృతులయ్యాడు. గులిరాగి పద్ధతి ఏంటంటే, ఎక్కడైతే మనం రాగి పైరు నాటుతున్నామో అడుగుకి ఒక అడుగు నుంచి ఒక అడుగు దూరంలో ఆ నాటే ముందే మట్టి కాస్త పక్కకు తీసి ఒక దోసెడు ఎరువు అంటే ఇక్కడ మనం ఘనజీవామృతం వాడతాం. ఈ ఘనజీవామృతాన్ని వేసినటువంటి చోట ఎక్కడైతే ఉందో అక్కడ రాగి పైరు 1 లేదా 2 అక్కడ ఉంచి, ఒక్కోటి నాటినా సరిపోతుంది అంటాడు. ఆ ఒక పైరు అక్కడ ఉంచి మట్టితో మళ్ళీ కవర్ చేసేయడం. మనం ఎలాగో నాటేటప్పుడే నీళ్లు పెట్టుకుంటాం కాబట్టి ఆ తేమకి అలాగే కుదురుకుంటుంది. ఆ పైరుకు కావలసినటువంటి దాదాపు 90 రోజుల నుంచి 100 రోజులు పడితే ఆ 100 రోజులకు కావలసినటువంటి పోషకాలు పైరు ఎక్కడైతే మనం నాటుతున్నామో అక్కడ ఘనజీవామృతం ఉండటం వల్ల పోషకాలు సమృద్ధిగా మొక్క దశ నుంచి అది ఎదిగే క్రమంలో కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అక్కడే ఒకే చోట కలుగుతుంది. ఇది దాదాపు పిలకల శాతం ఎక్కువగా ఉండటం, దిగుబడి ఎక్కువగా ఉండటం గమనించారు. మామూలుగా రాగులు నాటుకునే దానికంటే కూడా 4 రెట్లు ఎక్కువ దిగుబడి ఉంటుంది గులిరాగి పద్ధతిలో. అది కొంత స్టడీ చేశాను. మనం పండించినటువంటి రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళ పొలాలు కూడా విజిట్ చేశాను. చాలా బాగుంది ఫీడ్బ్యాక్ అనేది. భోగి రోజున నారు పోసాను. దీన్ని నాటుకోవడం అనేటువంటిది ఒక ఆలోచన. మళ్ళీ ఎలాగో ప్రతి 15 రోజులకు ఒకసారి మనం జీవామృతం ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది సాయిల్ ఫెర్టిలిటీకి, మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా. కాబట్టి ఇలా 2వ సీజన్లో ఇది మైసూరు మల్లిగా నాటినటువంటి పొలాలండి. ఇక్కడ మీకు కనపడుతున్నది ఇదిను, దాని పైన ఉన్నటువంటిది కూడా. ఈ రెండిట్లో ఒక కొద్ది మొత్తంలో కూరగాయలు ఎలాగైతే మనం విత్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆ కాలువ బోదెల్లో కానీ మిగిలినటువంటి ఒక సపరేట్ బిట్లో టమాటాలు కొద్దిగా, అలాగే మిరప కొద్దిగా నాటుకుంటూ మిగిలినటువంటిది మల్టీ క్రాపింగ్ మెథడ్లో నాటాలనేటువంటిది ఆలోచన. అది దాంతో నాటుకుంటూ అలాగే రాగులు కూడా పండించడం అనేటువంటిది ఆలోచనగా పెట్టుకొని ఇది పొలం సిద్ధం చేస్తున్నాను. మరొక 15 లేదా 20 రోజులకి ఇది ఆలోపు పూర్తిగా డ్రై అవుతుంది. రోటోవేటర్ వేయించి చదును చేయించేసేప్పుడు మా ఎద్దుల మడకతో కాలువలు దున్నించుకోవడం, అలాగే బోదెలు వేసుకోవడం జరుగుతుంది. ఇదండి ఈ రెండిటి పర్పస్ కొద్దీ మేము పొలం సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో ఇక్కడికి పూర్తవుతుంది. ఆ తర్వాత వెజిటేబుల్ అనేటువంటిది కంటిన్యూస్గా సంవత్సరం మొత్తం సీడ్ పర్పస్కి మనం చేయిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.